నియోజకవర్గ అభివృద్ధికి నిరంతర కృషి చేస్తున్నానని, శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే సహించేది లేదని నిజామాబాద్ జిల్లా అంకాపూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి హెచ్చరించారు. అబద్ధపు హామీలిచ్చి గద్దెనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వమని ఆయన అన్నారు. ఎమ్మెల్యే ముట్టడికి కాంగ్రెస్ నాయకులు పిలుపునివ్వడంతో ఆయన ఇంటి వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన రాకేష్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. కర్రలతో వచ్చిన బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నియోజకవర్గ అభివృద్ధికి తానెప్పుడూ కృషి చేస్తున్నానని, చర్చలకు సిద్ధమని రాకేష్ రెడ్డి కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరారు. మీరు అనుకుంటున్నారు అబద్ధాల వాగ్దానాలతో గద్దెనెక్కిర్రని. ఇది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్తోనే పతనం మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాసి పెట్టుకోండి. నేను ఒకటే చెప్తున్నాను, రండి చర్చలకు. నేనేం చెప్పాను, మీరేం చెప్పారండి. కూసుందాం, అవసరమైతే దేనికంటే దానికి సిద్ధం. మేమేమంటున్నాం, ప్రశ్నించాం. పేద పిల్లలకు ఫీజులు లేవు. ఎవడు గతంలో పరిపాలించినోడు 8 లక్షల కోట్లు అప్పు చేసిండు, ఇప్పుడు పరిపాలించినోడు 4,50,000 కోట్లు అప్పు చేసిండు, 12,50,000 కోట్లు అప్పు అయింది. రోజుకు ఒక్కొక్క మిగిలిన భూములు అమ్ముతున్నారు. భవిష్యత్తులో పిల్లలు సూసైడ్ చేసుకోవాలా? ఈ ఉద్యోగాలు లేకపోతే ఇప్పుడు ఎండ్రీని దాగమంటావా? ప్రజాస్వామ్యంలో ఇవన్నీ మాటలేనా? ఎండ్రీని దాగి సాగమంటాడు ఏ రాజైనా ఏ ప్రజాప్రతినిధి అయినా. ఆ ప్రజలు, ఆ నిరుద్యోగులు ఇల్లు కడుపు కట్టుకొని తిరిగిర్రు గెలిపించిన దానికి ఎండ్రీని తాగమంటావా? గెలిపించిన దానికి బాయిల దూకమంటావా? రైతులే కదా నేను గెలిపించింది. నీ మోసపు వాగ్దానాలకు రైతులని రక్తం చల్లుతుంటావా?